అందరికీ నమస్కారం అండి. నేను విజయ. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనం మాఘమాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సంస్కృతంలో అఘం అంటే పాపం, మా అంటే కూడదు అని అర్థాలున్నాయి. అంటే పాపం చేయకూడదు అన్న సందేశం ఇస్తోంది ఈ మాఘమాసం. చంద్రుడు మఖా నక్షత్రంలో ప్రవేశించడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. పద్మపురాణంలో మాఘమాసం యొక్క విశిష్టత గురించి విస్తారంగా చెప్పి ఉంది. పర్వదినాలు, శుభకార్యాలు ఈ మాఘమాసంలోనే ఎక్కువగా ఉంటాయి. మాఘశుద్ధ విదియనాడు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఆరంభమవుతాయి. తదియనాడు బెల్లం, ఉప్పు దానం చేస్తూ ఉంటారు. ఉమాపూజ, లలితావ్రతం, హరతృతీయ వ్రతం, గణపతి పూజ, శివపూజ చేస్తారు. తిల చతుర్థి నాడు నువ్వులను దానం చేస్తారు. మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని, మదన పంచమి అని, వసంత పంచమి అని, సరస్వతీ జయంతి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజునే రతికామ దమనోత్సవం అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. మామిడి చెట్లు మొదలైన వృక్షాలు చిగురించి పుష్పించే కాలం కూడా ఇదే. సకల కళలకు ఆరంభమాసంగా ఈ మాఘమాసాన్ని భావిస్తూ ఉంటారు. మాఘశుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామషష్ఠి, శీతలా షష్ఠి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా, సూర్య జయంతిగా ఎంతో ప్రసిద్ధమైంది. పితృదేవతలకు ప్రీతికరమైంది ఈ సప్తమి. సూర్యుడి ఉత్తరగతిని సూచించే పండుగ ఇది. గొబ్బి పిడికల మీద పొంగించిన పాలను తులసికోట ముందు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కొత్త వరిబియ్యంతో పొంగలిని చేసి చిక్కుడు ఆకుల్లో ఆ భానుడికి నివేదిస్తూ ఉంటారు. మాఘశుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను భీష్మ పంచకం అంటూ ఉంటారు. అష్టమిని భీష్ముడి నిర్యాణ దినమని భావించి భీష్మాష్టమిగా పిలుస్తూ ఉంటారు. మాఘశుద్ధ నవమి నాడు నందినీదేవిని పూజిస్తూ ఉంటారు. ఏకాదశికి భీష్మ ఏకాదశి అన్న పేరు కూడా ఉంది. ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా ప్రాచుర్యం పొందింది. ఈ మాసంలోనే వచ్చే మాఘపూర్ణిమ సతీదేవి ఆవిర్భవించిన రోజు. కొందరు ఈ రోజున బృహస్పతిని కూడా పూజిస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో పాడ్యమి, సప్తమి, అష్టమి రోజుల్లో ప్రత్యేక వ్రతాలున్నాయి. ఏకాదశి నాడు శ్రీరాముడు సేతు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పురాణ కథనం. ద్వాదశి రోజున తిలాస్నానం చేస్తారని నీలమత పురాణం చెబుతోంది. ఈ తిథిని కృష్ణ ద్వాదశిగా పిలుస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే త్రయోదశి ద్వాపర యుగాదిగా పేరు పొందింది. మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా ప్రశస్తం. స్నానం, జాగరణ, ఉపవాసం, దీపారాధనం, దీపదానం, లక్ష బిల్వార్చన, శివనామస్మరణ, అభిషేకం, భజనలు, హరికథలు, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, శైవక్షేత్ర దర్శనం, శివపార్వతుల కళ్యాణం, వివిధ దానాలు శివరాత్రి నాడు చేస్తూనే ఉంటారు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావిస్తారు. అమావాస్య నాడు పాలిచ్చే గోవును కూడా దానం చేస్తూ ఉంటారు కొందరు. పితృతర్పణాలు వదులుతూ ఉంటారు. బలరాముణ్ణి పూజిస్తారు, ఉపవాసం చేస్తారు. ఈ అమావాస్యనే కుంభ సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సకల పాపాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించే ఈ మాఘమాసం యొక్క విశిష్టతను నమ్మిన వారికి నమ్మినంత ఫలప్రదం మోక్షఫలం కూడా. సర్వేజన సుఖినో భవంతు.